ఈవినింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని ఎద్దేవా. పట్టణంలోని వీధుల్లో ఇంటింటికి జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన. ఏపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని వ్యాఖ్య. అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడి. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. 4.86 లక్షలు విలువ చేసే 54 కేజీల గంజాయి, ఒక బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. డీటెయిల్స్ చూద్దాం. తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని, ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల మొర వినేదే నాదుడే లేరు. 5 నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతే మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోవడం లేదు. 5 రోజులుగా కార్మికుల సమ్మెతో 850 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. నియోజకవర్గానికి వచ్చే తాగునీటిని పుట్టపర్తి ఎమ్మెల్యే నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 114 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఇంత చెత్త పరిపాలన ఎక్కడా లేదు. కార్మికుల వేతనాలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కాలువ శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొత్తగా ప్రజల సౌకర్యం కోసం పథకాలు ప్రవేశపెట్టడం అట్లుంచితే ఉన్న వాటిని నిర్వహించలేని చెత్త ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిపోయింది. అనేక సంవత్సరాలుగా అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తున్న సమగ్ర మంచినీటి పథకాల నిర్వహణ గడచిన 3 సంవత్సరాలుగా పూర్తి అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో ప్రధానంగా 2 మంచినీటి పథకాలు లక్షల మంది ప్రజలకు, ఒక మాటలో చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ప్రజల దాహార్తిని తీరుస్తూ ఉన్నాయి. అందులో మొదటిది సత్యసాయి మంచినీటి పథకం అయితే, రెండోది శ్రీరామిరెడ్డి మంచినీటి పథకం. శ్రీరామిరెడ్డి మంచినీటి పథకానికి సంబంధించి అక్కడ పనిచేసే 600 మంది కార్మికులకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మరమ్మతుల కోసం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేశారు. పట్టణంలోని వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసేందుకు ఏపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, అందుకే ప్రజల నుంచి సేకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన చేశారు. తాడిపత్రి ప్రాంత అభివృద్ధి గురించి స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పట్టడం లేదన్నారు. కేవలం పెద్దారెడ్డి అధికార దాహంతో పట్టణాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డ్రైనేజ్ పాడైపోయినా మరమ్మతు చేయడం కోసం ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నారు. అందుకే మున్సిపల్ చైర్మన్ గా తన బాధ్యతను నిర్వర్తించడం కోసం ప్రజల దగ్గరకు వచ్చి భిక్షాటన చేస్తున్నారన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెట్టుకొని అనంతపురం
టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 6 నెలలుగా ఓట్ల తొలగింపుపై చర్చ జరుగుతున్న వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై సిఈసి స్పందించిందన్నారు. తమ పోరాటం ఫలించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఉత్తర్వుల్లో ఓ వ్యక్తి ఎక్కడైనా 5 కంటే ఎక్కువ డిలీషన్ కి పెడితే ఈఆర్డీ పర్సనల్ గా వెరిఫై చేయాలని కేశవ్ అన్నారు. అయిందంటే రెండో పేజ్ చూపిస్తాం. కేసు పెట్టమని చెప్పించి అందరికీ నమస్కారం. గత 6 నెలలుగా రాష్ట్రంలో ఓట్ల తొలగింపుల వివాదం మీద చర్చ జరుగుతూ ఉన్నా గత వారం రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, 2 జిల్లా స్థాయి అధికారులు సస్పెన్షన్కి వరుసగా గురి కావడం, ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అని ఎన్నికల కమిషన్ దృష్టి సారించడం, దాని మీద స్పష్టమైన మార్గదర్శకాల్ని నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఇవాళ మా పోరాటం అనేటువంటిది ఒక లాజికల్ కన్క్లూజన్కి చేరింది. మా పోరాటం ఫలించింది అనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల తొలగింపులో ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటి దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలని జారీ చేసింది. వాటిని ఇవాళ ప్రజల దృష్టిలో పెట్టడం కోసం ప్రధానంగా మా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 4గురిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారి నుంచి 4.86 లక్షల విలువ చేసే 54 కేజీల గంజాయి, ఒక బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిశా నుండి ముంబైకు తరలిస్తుండగా రేణిగుంట రైల్వే స్టేషన్లో ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ముద్దాయిలందరూ తిరుపతి కూలి పనులు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో ప్రధాన నిందితుడుగా ఉన్న లేపాక్షి బాబా ఫక్రుద్దీన్ పై గతంలో 5 కేసులు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ముఠా సభ్యులు అందరిపై పీడీ యాక్ట్ తో పాటు గంజాయి షీట్లు ఓపెన్ చేస్తామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. నేనైనా ఎస్పీ ఆఫీస్లో ఉన్నాను. ఈరోజు ఉదయం 9 గంటలకి 10 గంటల ప్రాంతంలో మన సెబ్ ఆఫీసర్ రాజేంద్రకి వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ టీంను కూడా అక్కడ పంపించి రేణిగుంట రైల్వే ప్లాట్ఫామ్ ఉంది, ఆ సమీపంలో ఒక 4గురిని అనుమానాస్పదంగా వాళ్ళని పికప్ చేయడంతో వాళ్ళ దగ్గర ఈ గాంజా ప్యాకెట్స్ అన్ని కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముత్తడి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గమైన విధానాల గురించి ఒక్కొక్కటిగా ఎండగట్టడం జరిగింది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామన్న హామీ ఏమైందని, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని, దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఏమైందని, KG to PG ఉచిత విద్య ఎక్కడికి పోయిందని
ప్రశ్నించారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అడ్డు చెప్పడం లేదు, మీరు ఇస్తానన్న పథకాలు ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిర్వహించే పోరాటాలను ఆపలేరని, సిగ్గులేని ఈ ప్రభుత్వాన్ని గద్దరించడం ఖాయమని, రాబోయే రోజుల్లో ఈ కేసీఆర్ రాక్షస పాలనను అంతమొందించి సుభిక్షమైన పరిపాలన అందించే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి కేసీఆర్ కు హటావో, తెలంగాణకు బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి పేద ప్రజలకు 9.5 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసి ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తానని డబ్బా కొట్టుకొని ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం, రెండవది కనీసం పేదవానికి రేషన్ కార్డు కూడా ఈ 9.5 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదంటే ఈ ప్రభుత్వము ఎంతవరకు పనిచేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో జరగాల్సిన ఎక్సైజు టెండర్లని మేఘాల మీద 3 నెలలు ముందే టెండర్లకు పిలిచి ఎంత చక్కగా ఏర్పాటు చేసుకొని కోట్ల రూపాయలు గడించే ప్రభుత్వం ఎందుకొరకు రేషన్ కార్డులు ఇవ్వటం గ్రీన్ ఫీల్డ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ దత్తరాజేరు మండలంలో గ్రీన్ ఫీల్డ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసి శంకుస్థాపన చేశారు. దాదాపు 850 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ భవనాలు నిర్మించుటకు గాను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అక్కడి నుంచి బయాఢం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సభకు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూనివర్సిటీ శంకుస్థాపన గుర్తవుతున్నారు. అలాగే సార్ చెప్పండి, ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ రావడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? యూనివర్సిటీ రావడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో
మనకి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిరిజన యూనివర్సిటీ కూడా ఇవ్వలేదు. మనకి ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మనకి దాని కార్యక్రమాల్లో కూడా తీసుకుంటే మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఒక మన దీనికి ప్రధానమంత్రి కూడా ఆ రోజు కూడా ఒక హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణంలో ఇటీవల 5 రోజుల క్రితం దళిత నాయకుడు కన్నం సతీష్ ను కొంతమంది దుండగులు హత్య చేయడం జరిగింది. హత్య చేసినటువంటి దోషులను వెంటనే అరెస్టు చేయాలని కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల దళిత సంఘాల నాయకులు మెట్పల్లి ఇంద్రానగర్ నుండి బైక్ ర్యాలీ చేస్తూ ఆర్డీఓ డీఎస్పీకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే అంబేద్కర్ పార్క్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కన్నం సతీష్ కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గంలోని 4 మండలాల దళిత అంబేద్కర్ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్య చేసినటువంటి దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రోవెన్సీ కమిటీ ద్వారా బాధిత కుటుంబానికి సత్వరమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. జోహార్ కన్నం సతీష్, జోహార్ జోహార్, జస్టిస్ 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 జస్టిస్, ఖబర్దార్ 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 ఖబర్దార్, జస్టిస్ జోహార్ 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 జోహార్, ఖబర్దార్ 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 ఖబర్దార్, జోహార్ 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 జోహార్, జోహార్ 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 జోహార్, ఖబర్దార్ 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 ఖబర్దార్, అరెస్ట్ చేయాలి. జోహార్ 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 జోహార్, జై భీమ్ జై భీమ్ జై భీమ్. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు ప్రకటించిన సందర్భంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఎస్కే మథిన ఆధ్వర్యంలో మహేశ్వరి థియేటర్లో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో చిరంజీవి లాగే కష్టపడిన వ్యక్తి పట్టుదలతో తనదైన స్టైల్లో ప్రేక్షక అభిమానాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చారని పొగిడారు. జాతీయ అవార్డు రావడం అన్ని వర్గాల వారికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, రాష్ట్ర చిరంజీవి యువత విల్సన్ బాబు, మాలిక్, తరుణ్, ఓంకార్, ప్రవీణ్, అశోక్, హేమంత్, చంటి, సురేష్ పాల్గొన్నారు. అనంతరం అభిమానులు బాణసంచాలు కాల్చి అందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. నిన్నటి రోజున భారత ప్రభుత్వం 69వ నేషనల్ అవార్డులో అల్లు అర్జున్కి ఉత్తమ అవార్డు రావడం తెలుగు జాతి, తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ విషయం. ఆ సందర్భంగా ఈరోజు మహేశ్వరి థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా
చాలా దాంతో చేసేది ముఖ్యంగా మళ్ళీ నటన ఇంకా కూడా పైకి రావాలి అనేక అవార్డులు రావాలని తెలుగు జాతి గర్వించే విధంగా ఈనాడు గర్వించే విధంగా ఉన్న నర్సంపేటలో ప్రారంభమైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పనిముట్ల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో కష్టపడే రైతులకు ఈ ట్రాక్టర్లు మరియు హార్వెస్టర్లు యంత్రాలు ఉపయోగపడతాయని, రైతులకు 50% సబ్సిడీ ఇస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా రైతులు తరలివచ్చారు. వ్యవసాయ పనిముట్లతో యంత్రాలతో కలకలలాడుతున్న నర్సంపేట గ్రెయిన్ మార్కెట్ కలకలలాడుతుంది. ఒక్కొక్క వ్యవసాయ పనిముట్టును పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో వరంగల్ జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ ఎంపీ మారుత్ కవిత, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ వీలైనంత త్వరగా లోపలికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో వెలిసిన శ్రీ గణేష్ దేవస్థానం 66 రోజుల హుండీ ఆదాయం లెక్క అక్షరాల 13,66,927 రూపాయలు మరియు అన్నదానం హుండీ ఆదాయం 91,414 రూపాయలు. హుండీ లెక్కింపు కార్యక్రమానికి హాజరైన వారు అసిస్టెంట్ కమిషనర్ వి శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు మరియు ఈవో మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు మరియు అర్చక సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడాలన్నా గణేష్ టెంపుల్ రుద్రారం ఈరోజు 66 రోజులకు 14,55,341 రూపాయి మొత్తం వచ్చింది. పోయినసారి కూడా 66 రోజులకు ఇంచుమించు సుమారుగా చిల్లర చేంజ్ తప్పించి కూడా ఇదే అమౌంట్ వచ్చేసింది. 14 లక్షలు వచ్చింది అసలు. ఏది 6 నెలలు 66 రోజులకు. అది ఈ అమౌంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాం, అమౌంట్ డిపాజిట్ చేస్తాం బ్యాంకులో. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకుంటాం. ఈరోజు గణేష్ దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ఇన్స్పెక్టరు, పాలక వర్గం, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, భక్తులు మొదలైన వారి సమక్షంలో ఒక 66 రోజులకు సంబంధించినటువంటి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు లోపల 13,66,927 రూపాయలు హుండీల నుంచి, అదేవిధంగా అన్నదానం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని ఎద్దేవా. పట్టణంలోని వీధుల్లో ఇంటింటికి జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన. ఏపీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని వ్యాఖ్య. అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడి. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు. 4.86 లక్షలు విలువ చేసే 54 కేజీల గంజాయి, ఒక బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.